గాంధీయే బతికుంటే దీన్ని అంగీకరించేవాడా? తన సిద్ధాంతాల ప్రచారం కోసం పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టే పరిస్థితి తీసుకురావడానికి అంగీకరించేవాడా? గాంధీ మనవడు తుషార్ గాంధీ మొన్న ఒక ట్వీట్ చేశాడు దీన్ని వ్యతిరేకిస్తూ. గాంధీ ఎన్నటికీ ఒప్పుకోడు ఇలాంటి పని చేయకండి అని. మీరు నిజంగానే గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలంటే చాలా ఉన్నాయి ప్రచారం చేయడానికి. ప్రతిరోజు గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు ఈ రాజకీయ నాయకులు. గాంధీని కనీసం పట్టించుకోరు, గాంధీ సిద్ధాంతాలను పట్టించుకోరు. గాంధీ చెప్పిన మాటల్ని సిద్ధాంతాల్ని తుంగలో దొక్కేసి గాంధీ విగ్రహాలు మాత్రం పెడతారండి. గాంధీ విగ్రహాలు పెడతామనే పేరుతో పేదలందరినీ జీవితాలు అల్లకల్లోలం చేయడం, నాశనం చేయడం. ఇప్పుడు అక్కడున్న మిడిల్ క్లాస్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇల్లు అయితే కూలగొట్టలేదు. ఖమ్మం జిల్లాలో ఇల్లు కూలగొట్టేశారు. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా జరిగేది ఏం లేదు. వాళ్ళకి ఇప్పుడు కథలు చెప్తుంటారు, మీకు వేరే చోట ఇల్లు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం. ఈ దేశ చరిత్రలో నష్టపరిహారాలు, భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్న డ్యాముల కింద భూములు కోల్పోయిన వాళ్ళు, రోడ్ల కోసం భూములు కోల్పోయిన వాళ్ళు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వాళ్ళు, ప్రైవేటు వాళ్ళ ప్రాజెక్టుల కోసం కూడా ప్రభుత్వాలు గుంజుకున్న భూములు అట్లా కోల్పోయిన వాళ్ళు, నష్టపరిహారాలు అందిన నష్టపరిహారాలు ఎందుకు కొరగాక, ఎందుకు పనికిరాక జీవితాలు నాశనమై రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకుముందు శ్రీశైలం ప్రాజెక్టుతో మొదలు పెట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కింద ఇల్లు, భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది అందులో కనీస నష్టపరిహారం ఉందని వాళ్ళు ఉన్నారు. దేశంలోని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద జీవితాలు కోల్పోయిన వాళ్ళు అలా జీవితాలు కోల్పోయి చనిపోయారు తప్ప వాళ్ళకి కనీసం ఆదుకున్న నాదుడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు లేదు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఏ పార్టీ వచ్చినా ఈరోజు ప్రతిపక్షాలు చంద్రబాబు చేస్తున్నారని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, చాలా తీవ్రంగా. కేటీఆర్ పోయిండు అక్కడ, ఇక్కడ హరీష్ రావు, మూసీ దగ్గరికి హరీష్ రావు పోయిండు, ఖమ్మం కేటీఆర్ పోయిండు. బీజేపీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రామచంద్రరావు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేశారు. బీజేపీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నది ఇదే. బుల్డోజర్ల రాజ్యం వాళ్ళది. బీజేపీ అయితే బుల్డోజర్ల రాజ్యమే. వాళ్ళకి ఇది కనీసం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికో లేకపోతే ఇంకో దానికో చేస్తున్న పని. వాళ్ళకి నచ్చకపోతే చాలు, వేరే మతం అయితే చాలు, ఇల్లు కూల్చాయి, ఏదో కేసు, దొంగ కేసు బనాయించడం, ఇల్లు కూల్చడం, ఇదే పని వాళ్ళది. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంతకుముందు చేసిన పని కూడా అదే. ప్రాజెక్టుల కింద ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, భూములు కోల్పోయిన వాళ్లకు ఏం చేసింది అది? రోడ్డున ఎంతమంది పడ్డారు? ఈ విధంగా ప్రభుత్వాలు పేదల భూములను కార్పొరేట్లకు అప్పగించడం అనేది క్రమక్రమంగా పెరుగుతున్నది.